వెల్కమ్ టు అవర్ గోవా ఫ్యామిలీ టు ఫ్రెండ్స్ విత్ ట్రిప్. తాత చచ్చిపోయి ఉంటాడు. నువ్వే చంపేసి ఉంటావు కాయ కోసిగల తినేసాను నేనైతే. రెగ్యులర్ రసం గిట్లా కనవట్లేదు చూడండి నీకు ఇలా పిండుతుంటే చాలా బాగుంది. 120 అల్లు అరవింద్ కానీ ఇట్లా మా దాంట్లో కలుపుకుంటామండి టైప్ కానీ. ఓకే, డబ్బులు ఉన్నాయా మరి అల్లు అరవింద్ కలుపుకోవడానికి? అందుకోసం డబ్బుల కోసం అల్లు అరవింద్ కానీ కలుపుకుంటాం. ఓకే, వెల్కమ్ టు ఆంధ్ర గోవా. రే ఏం చేస్తున్నారు అదే? ఏసీ లేకపోతే పని చేయవా? పని చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే, మీకు నాకు ఇబ్బంది లేకుండా వచ్చేటోళ్ళని బాబు ఫోటో అనకుండా సార్ ఫోటో. ఓకే బాయ్, మంచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. సో మేము లేచేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అక్కడ మనోడు ఏమో చేస్తున్నాడు, మనం అర్జెంట్గా వెళ్ళి ఒకసారి కనుక్కుందాం ఏం చేస్తున్నాడు. చేస్తున్నారా చిన్ని? ఏం చేస్తున్నావు? దేనికి? కాయలు ఏం చేస్తావు? ఎవరిది చెట్టు అసలు నీకు తెలుసా? కుమార్ వాళ్ళంట. చెప్పాడా కుమార్ నీకు? ఆంటీ చెప్పారు, కోసుకోమ్మా నీకు నచ్చిన కాయలు అన్నారు. ఏం చేస్తావు ఇప్పుడు ఈ కాయల్ని? ఉప్పు కారం వేసుకుని కోసుకుని తిందాం. కుమార్ వాళ్ళని లేపు. ఈ పచ్చికాయలు కోసుకొని తింటారా? మరి ఏం చేస్తారు? నువ్వు తినలేదా ఎప్పుడు హై స్కూల్లో? మా తెలంగాణలో అయితే ఎక్కడ తిన్నారు నాయన ఇవి? మాకు మా హై స్కూల్లో 2 రూపీస్ ఇస్తే ఈ కాయ సకానికి కోసేసి ఉప్పు కారం వేసి ఇచ్చేవాడు అనమాట. తాత చచ్చిపోయి ఉంటాడు. నువ్వే చంపేసి ఉంటావు కాయ కోసిగల. ఇప్పుడు నువ్వు ఆగు, నేను చెప్తా. ఇప్పుడు మార్నింగ్ 12 అలా అయింది. బ్రేక్ఫాస్ట్ లేదేం లేదు, మేము ఇప్పుడే లేచినాం ఫుల్గా టైర్డ్ అయ్యి. పొద్దున్నే లేగానే మేము ఇప్పుడు కాయల కోసం మా ఎలా ఉంది తినేసాను నేనైతే. రెగ్యులర్ రసం గిట్లా కనవట్లేదు చూడండి నీకు ఇలా. ఈ ఉప్పు కారం కమలాకాయ కాదు, దీని ఏమో అంటారు నారింజ. దాని క్యాప్ ఓపెన్ చేయి. ఈ రెండు మిక్స్ చేసి వెల్కమ్ టు అవర్ గోవా ఫ్యామిలీ టు ఫ్రెండ్స్ విత్ ట్రిప్. కుమారా పొద్దున్నే ఫుల్ టైం కాయలు పల్లెటూరులో చెట్టుకు కోసుకుని. ఎలా ఉన్నాయి నీకు? గోవా అన్నావు కదా, మన పల్లెటూరు ఎందుకు వచ్చింది? గోవా పల్లెటూరు. గోవా పల్లెటూరు. మీరు ఈ డైట్ చేశారు, మంచి టైమింగ్ ఉందా మీ దగ్గర? అసలు ఎలా ఉంది తెలుసా? చాలు పుల్లగా ఉంది. తగలకూడదు. రోలింగ్. పిండుతుంటే నొక్కితే వస్తుంది చూడు పైన. చాలా బాగుంది. దాంతో పోయి మేమైతే ఫుడ్ తింటున్నాం. ఇలాంటి భోజనం ఎలా ఎలా ఉంది? వేడి వేడి అన్నం. వేడి వేడి అమ్మా, ఇది తప్పు. హైదరాబాద్లో దొరకదు కదా? హైదరాబాద్లో అసలు 1 కోటి రూపాయలు దొరుకుతుంది. నిజంగా దొరకదురా, నవ్వుతావు ఎందుకురా? వాళ్ళ అల్లుడు కోసం ఎంత కష్టపడుతుందో వాళ్ళ అత్తగారు. ఏం కాదు మా నీకు కూడా ప్రవీణ్ కూడా అలాంటి అత్త కావాలండి. 120 రూపాయలు. 120 రియాక్షన్ మనోడిది. అదో చాలా ఎంత పోయేది దానికి. ఆ రియాక్షన్ ఇవ్వాల్సిన నువ్వు మిస్ చేసావు అక్కడ. రికార్డ్ ఇచ్చేస్తున్నా. ఎందుకు ఇప్పుడు ఏం చేస్తావు? అదే అక్కడ బాగుండదు మనోడి ఫేస్. సాయంత్రం బీచ్ లో కూర్చున్నారు. సాయంత్రం ఏం పని ఉంటుందా? సాయంత్రం ఏం పని? పెళ్ళి ఉందా ఏమన్నా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? గ్రౌండ్ ఎక్కడ రా? ఏంటి మిస్టర్ కామేష్, వేర్ వీ గోయింగ్ ఫర్ డ్రైవింగ్? ఎందుకు డ్రైవింగ్? సార్ ఉన్నారు అంటే ఇప్పుడు సార్కి డ్రైవింగ్ నేర్పిస్తాగా. నిన్న హైవేలో తోలాడు కదా. గేర్ తీసుకో. ఓకే, గోయింగ్ మిస్టర్ డ్రైవింగ్. మనోడు ట్రెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాడు ఇప్పుడు. ఓకే, మనోడు ఎట్లా నడుపుతాడు అన్నది ఇప్పుడు మనం 8 ఒక హెచ్చు కొట్టిపోతున్నాము. ట్రైన్ చేసేది నేను కామేష్. మరి బీచ్
బీచ్ ఇట్లా అట్టించట్టే అండి దారిలోనే అది ఇట్లా చూసుకొని రావచ్చు. ఇక్కడ ఉప్పు పొలాలు ఉంటాయంట కదా? అది తెలియదు, మనం కనుక్కొని చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది గోవాలో కదా, గోవాలో ఉప్పు తయారవుతుందా తర్వాత అవ్వదు అనేది మనకు తెలియదు. ఓకే, మేబీ అది చూసుకొని దొరికితే ఒక బస్తా వేసుకొచ్చుకుంటాం. ఓకే, అమ్మేస్తాం. డబ్బులు వస్తే టైఅప్ అవ్వడం, డబ్బులు వస్తే అల్లు అరవింద్ కానీ ఇట్లా మా దాంట్లో కలుపుకుంటామండి టైఅప్ కానీ. ఓకే, డబ్బులు ఉన్నాయా మరి అల్లు అరవింద్ కలుపుకోవడానికి? అందుకోసం డబ్బుల కోసం అల్లు అరవింద్ కానీ కలుపుకుంటాం. ఓకే, వెళ్ళిపోతాడేంటి? పోతున్నాం గోవా బీచ్. గోవా బీచ్ ఇంటేనా? గోవా బీచ్ ఇదే దారి అని చెప్పారు మనోడు. ఒక ఇక్కడ లోకల్ లో దొరికే టూరిజం క్లయింట్ ఉన్నాడండి, మన పక్కనే కూర్చున్నాడు. ఒకసారి కెమెరా ఇక్కడ చెప్పు. ఓకే, హాయ్ బ్రో. క్లయింట్. ఓకే, తనకి తెలుగు రాదు. చూపించు రోడ్డు చెప్పు. కెమెరా తెచ్చుకుంటే మన కారు ఆ గేట్ కింద పట్టిద్ది కదా, చిన్నదే కదా మన కారు, బుడ్డదే కదా. మరి ఇంకేముంది, పోనీయచ్చు కదా. నేనైతే వద్దు, నేను వెళ్ళమంటే వెళ్తాను. అక్కడ వరకు వెళ్ళి వస్తాను అవసరం. అనుమతిగా నేను అడుగుతున్నావు. కార్ నేర్చుకున్నా ఫ్రెండ్స్ చూడండి, ఏ గోవా అడవులు చాలా బాగున్నాయి. సూపర్ ఉంది మా. సైకిల్ వాడుతున్నారా? ఇదంతా సముద్రమే, ఆ తెల్లకి కనిపించేది మొత్తం ఉప్పు. ఎంట్రీ లేదా లోపలికి? లేదు, బైక్లు వేసుకెళ్ళకూడదు. ఇక్కడ ఒక షాట్ ఎంత తెలుసా? ఇక్కడైనా అక్కడ పెడదాం, ముందుకెళ్తే ఇసుక ఇది. ఎప్పుడు ఇదే నేను ఫస్ట్ టైం బీచ్ రావటం. ఇదే ఫస్ట్ టైం గోవా బీచ్ ఇంత అదిరిపోయితే నేను అస్సలు అనుకోలే. మామూలుగా లేదు. ఎవరైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తే గోవాలో దొరికిన నలుగురు రండి. ఆగరా, నలుగురు రండి. 10 మంది 20 మంది ఒకటి లిమిట్ లో ఉండాలి. టైం వేస్ట్ చేయకండి రా, ఇంటికి రమ్మంటున్నారు. గోవా అని చెప్పి పాపట్లు తీసుకొస్తారా నన్ను? దీనే ప్రాంక్ అంటారు మామ, అర్థం కాదా? ప్రాంక్ మావా, నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఖర్చు అంతా ఎంత అయిపోయింది అనుకున్నావు? తిప్పి కొడితే 30,000 లేచిపోయింది. రా ఇచ్చే ఒక్క 10,000కి మళ్ళీ 15,000 మాకే పడింది. వేడి అన్నం పప్పు పెట్టారు బ్రో ఇల్లు. అన్నం పప్పు కాదు, ఫుడ్ పెట్టామా లేదన్నది లెక్క. బీరు కూడా ఇవ్వలేదు అయ్యా. ఇప్పుడే కదా కేసు బీర్లు తాయో, థమ్స్అప్ పోసి బీర్లు అంటున్నాడు, చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి ఫ్రెండ్స్ నమ్మకండి ఫ్రెండ్స్. ఇలాంటి గ్రూప్ మీ గ్రూప్ లో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. 10,000 దుబ్బేశాడు ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆంధ్ర గోవా. ఇదే గోవా. ఏం లేదు, మన ఆడియన్స్ కి గోవా చూపించి. గోవా, ఆంధ్ర గోవా. గోవా అని చెప్పి ఆంధ్ర గోవా తీసుకొచ్చాడు వీడు. బాపట్ల బీచ్ తీసుకొచ్చి చూపించు. ఇది ఆంధ్ర గోవా అంట. వీడు అబద్ధం చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. డిసప్పాయింటెడ్, బట్ బీచ్ ఉందని వదిలేసాం. ప్రవీణ్ Hi bro, what's up? Enjoying beach view. ఎట్లా ఉంది మావా? ఇక్కడ చూడండి, రావట్లేదు. వెనక్కి ఇక్కడ వస్తుంది మావా. ఇక్కడ వస్తుంది. వరకు వచ్చిందా మావా? దూలబాయ్ రామ. అమ్మ పేరా వస్తుందా రాదా? వస్తుంది మావా, అది వస్తుంది మావా. మేమైతే బీచ్కి వచ్చేసినాం మామా. బీచ్ ఎలా ఉంది? అద్దరిపోయింది, మామూలుగా లేదు. మన ఆడియన్స్ అందరికేమో గోవా బీచ్ అని చెప్పినాం. అదే
ఏదో టెస్ట్ ఉండాలి కదా గోవాలో ఇలాంటి. మేమైతే జస్ట్ మిస్ అయినాం. ఇలా కాలు పెడితే ఇలా ఇది ఇప్పుడు వస్తుంది కదా, ఇక్కడదా ఉంది కదా, అలా వస్తుంది కదా, ఇక్కడ నిలబడు, కాళ్ళు అలాగే ఉంచు, అలా వచ్చి వెళ్ళిపోయేదాకా చూడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది వచ్చింది కదా, కాళ్ళు చూడు, మనం దిగిపోతాం ఇలాగా. పెద్దలు వస్తే బాగుంటది. మీరు చూడండి, ఇది బాపట్ల బీచ్ అన్నమాట. వీడెవడో తమిళనాడులో పడుకున్నాడు మామ. అయ్యో ఆలోచింది కదా, ఆలోచింది తర్వాత వెళ్ళిపోద్ది, దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఆలోచేస్తే నువ్వు వెనక్కి రావాలి. అగో వాళ్ళు ముట్టుకోకూడదు, దాని దగ్గరికి వెళ్ళు, అలా దగ్గరికి వెళ్ళు. ఇగో అలా, ఇది కాదురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళు, వెనక్కి రా, పరిగెత్తుకుంటారా. అలా కాదు మా అమ్మ. రాలే. ఓకే వచ్చే. ఇది గోవాలో ఉన్న గోవా కాదు, ఇది ఆంధ్ర గోవా. సేమ్ పోజ్ ఇవ్వండిరా. ఇది వీడియో. కుమార్ ఆంధ్ర గోవా ఎలా ఉంది? సూపర్ గోవా, బెంగళూరు గోవా, ఆంధ్ర గోవా కాదు, ఆంధ్ర గోవా ఉందా బాగుందా, మంది గోవా బాగుందా? మా ఆంధ్ర గోవా బాగుంది. రమేష్, ఆంధ్ర గోవా ఎలా ఉంది? సూపర్. ఒక తెలంగాణ కుర్రాడుగా నీకు ఎలా అనిపించింది? నాకైతే ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండడం వల్ల చాలా ప్లస్ అనిపించింది. ఇప్పుడు నువ్వు బ్లాగ్ దిమ్మా. ఓకేనా? రికార్డింగ్ అయితే చెప్పు. దూరం వెళ్తే పోతారు కాబట్టి ఉండండి. రే ఏం చేస్తున్నారా రే? మట్టి ఎందుకురా తవ్వుతున్నారు? ఏముందిరా? ఏం వెళ్ళిందిరా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ రేపు వద్దా, మేము గోవా అంటున్నాం కానీ ఇదే ఆంధ్ర గోవా. గోవా ఖచ్చితంగా వెళ్తాం, అప్పుడు వేరే బ్లాగ్ చేస్తాం. ప్రస్తుతానికైతే మేము కుమార్ వాళ్ళ బామ్మర్ది పెళ్ళికి వచ్చామన్నమాట. మేమందరం ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తాం, అది ఫిలిం ఇండస్ట్రీ. మేమందరం ఫిలిం కెమెరామ్యాన్స్. మీరు చూసే చాలా వీడియోస్ మేమే తీసుకుంటాం, ఏమో వైరల్ చేసుకుంటాం అనమాట. మేము సరదాగా బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం, అందుకే ఇలా ప్లాన్ చేసాం. గోవా అన్నారు, ఇది చూపించారని తిట్టుకోమాకండి మమ్మల్ని. ఇది నెక్స్ట్ లెవెల్ గోవా. బాపట్ల బీచ్ చాలా బాగుంది, అండ్ ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ కూడా బాగా చేశారు. ఒంటెలు, గుర్రాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే చివరికి ఉన్నాయి. మేము వెళ్ళలేదు అటు. ఉంటుంది 100-200, కానీ ఇక్కడ సీట్లు కూర్చుంటే గంటకి 100 రూపాయలు అంట. కామేష్, ఎంజాయ్ చేస్తావా నువ్వు? రేపు చేస్తావా? అది కామేష్ అయితే రేపు చేస్తాడంట. అండ్ కుమార్ని అడుగుదాం. కుమార్, నువ్వు ఎంజాయ్ చేయలేదు, వై ఎంజాయ్ చేయాల? నేను పుట్టిన దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. అంటే మనోడు డైరెక్టర్ అనమాట, డైరెక్ట్ చేస్తూ ఉంటారు, బాగా డైలాగులు రాస్తూ ఉంటారు. అది ఈరోజు బ్లాగ్ అయితే నైట్ వరకు ఏమైందో కూడా ఇంకా చూపిస్తాము.
ఇప్పటికైతే బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. మీరు ఇంకా ఫోటోలు అంటున్నాడు, మళ్ళీ రేపు వద్దాం అప్పుడు దిగుతుందా, ఇది చాలు. సరే తీస్తాను. సరే అయితే ప్రవీణ్కి ఫోటో తీసి మేము బయలుదేరుతాం. బాయ్. సూపర్ ఉంది బాపట్ల బీచ్, ఇంకా డెవలప్ చేయాలి. వెయిట్ కాదు ఆడుకోడి తెల్లడికి అంతే వెళ్ళిపోయారా. మాది నైట్ ఫుడ్ అయితే రొయ్యల్ ఫ్రై విత్ పప్పు, ఇంకా సాంబార్, పెరుగు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, అందరూ పెట్టి మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. అయితే రేపు పెళ్లి జరిగేది ఇక్కడే. భోజనం చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాం, చూసినాం మొత్తం ఏసీ. కమేష్, ఏసీ ఉండడం వల్ల నీ రియాక్షన్ ఏంటో చెప్తావా? ఏసీ ఉండడం వల్ల నీ రియాక్షన్ చెప్పు. ఏసీ ఉండటం వల్ల ఉంటేనే పని చేస్తాను, వితౌట్ ఏసీ ఐఎమ్ నాట్ వర్కింగ్. పెట్టారు కదా, నేను చెప్తున్నా కదా. ఏసీ లేకపోతే పని చేయవా? చేస్తా, ఏసీ ఉంటే పీస్ఫుల్ గా మైండ్ పని. చిన్నప్పటి నుంచి ఇలా అలిగాడు అదే పెట్టు తమ్నేల్ ఒకసారి మొత్తం బ్లాక్ వచ్చింది. కాదు ఏసీ ఉంటేనే పని చేయడం అంటావేంటి? ఏసీ ఉంటేనే పని చేస్తాను అసలు. ఏసీ ఉంటే పీస్ఫుల్ గా పని చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే, మీకు నాకు ఇబ్బంది లేకుండా వచ్చేటోళ్ళని బాబు ఫోటో అనకుండా సార్ ఫోటో ఓకే రైట్ మంచిగా వస్తుంది. ఓకే, లేకపోతే ఏసీ లేకపోతే రే ఫోటో అంటావా? రావని కాదు, అంటే వాళ్ళు కూడా ఫోటో తీయడానికి లైన్ లో ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ఎంట్రీ ఇటు వెళ్ళొచ్చురా. పడతావు. బాదం పాలు ఎలా ఉంది? నువ్వు ఇప్పించినట్టు బాదం పాలు ఎలా ఉందని అడుగుతున్నాడు. నువ్వు ఇప్పించిన బాదం పాలు బాగున్నాయి. బాదం పాలు లానే ఉన్నాయి. ఇది ఫేమస్. దీని గురించి ఏం చెప్పు. బాదం పాలు నిజంగా బాగుందండి. బాగుంది.